అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 కంటే దిగువకు పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ పుంజుకున్నాయి. జపాన్కు చెందిన నిక్కీ 225 సూచీ 4.8% పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ 5.6% లాభపడింది. ఈస్టర్న్ డేలైట్ సమయం ప్రకారం రాత్రి 9:30 గంటల సమయానికి అమెరికాలో S&P 500 ఫ్యూచర్స్ 2.3%, డౌ ఫ్యూచర్స్ 2% వృద్ధి చెందాయి. అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్ 14.3% క్షీణించి బ్యారెల్కు $96.83కు దిగివచ్చింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ 13.3% తగ్గి $94.74కు తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలగడంతో ఇప్పటివరకు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు చేరాల్సిన చమురులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా దీనిని తన శత్రు దేశాలకు ఇరాన్ నిలిపివేయడంతో సంక్షోభం తలెత్తింది.